ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సజ్జల భార్గవ్ రెడ్డిని పోలీసులు విచారించారు. బి కొత్తకోట పిఎస్లో నమోదైన కేసు విచారణలో భాగంగా డిఎస్పీ ముందు ఆయన హాజరయ్యారు. ఈ మేరకు సుమారు 4 గంటల పాటు భార్గవ్ రెడ్డిని విచారించారు. పోలీసులు 114 ప్రశ్నలు అడగగా 42 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పారు. దీంతో మే 1న విచారణకు రావాలని సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక 2024లో నారా భువనేశ్వరి, హోంమంత్రి అనిత, నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్టులు పెట్టడంతో బి కొత్తకోటకు చెందిన తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు రాజా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఎస్రవి గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వ హయాంలో అన్ని రకాల వ్యవస్థలన్నింటినీ కూడా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడమే కాకుండా సోషల్ మీడియాను ఇష్టానుసారంగా వాడుకొని వ్యక్తిగత హననానికి పాల్పడమే కాకుండా అసభ్యకరమైన పోస్టులు పెట్టి వ్యక్తులను నిందించేవారు. అలాగే తిరగబడి మాట్లాడిన వారిని పోలీస్ కేసు పెట్టి వేధింపులకు గురిచేసి జైలు పాలు చేసినటువంటి ఘటనలు కోకొల్లలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి అకృత్యాలన్నీ కూడా యథేచ్ఛగా సాగాయి. అయితే 2024 తర్వాత ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినా కూడా వైసీపీ హయాంలో అప్పటి పాలకుల యొక్క తీరుకు అలవాటు పడినటువంటి నాయకులు కొందరు వారిలో తీరు మారలేదనే భావన సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ మేరకు 2024 ఆగస్టులో ప్రభుత్వం మారినా కూడా అప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా అంటే రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి నారా భువనేశ్వరి మీద, అలాగే నారా బ్రాహ్మణి మీద, అలాగే అప్పటి హోంమంత్రి అనిత మీద అసభ్యకరమైన పోస్టులు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీన్ని ప్రస్తావించినటువంటి వైసీపీ నాయకులు అంటే దీనిపై ఇలాంటి చేయకూడదని చెప్పి టీడీపీ నాయకులు ప్రస్తావించినా కూడా వైసీపీ నాయకులు పెడచెవిన పెట్టారు. అయితే ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన బి కొత్తకోట టీడీపీకి చెందినటువంటి నగర ఉపాధ్యక్షుడైనటువంటి రాజా అని అతను పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఎంతవరకు సబబు, సోషల్ మీడియాలో ఇలాంటి వైరల్ అయిన వాటి మీద వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇలాంటి పోస్టుల మీద తొలగించి పోస్టులు పెట్టిన వారిని కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ఇక్కడ ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు గత వారం క్రితం నోటీసులు జారీ చేశారు సజ్జల భార్గవ్ రెడ్డికి. అంటే బి కొత్తకోట పోలీస్ స్టేషన్కి విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. ఆ మేరకు నిన్న ఉదయం సజ్జల భార్గవ్ రెడ్డి బి కొత్తకోట పోలీస్ స్టేషన్ 10:30కు హాజరు కాగా, అయితే సిఐ పోలీస్ స్టేషన్ లేని కారణంగా మదనపల్లిలోని డిఎస్పీ కార్యాలయానికి అయితే వచ్చారు. డిఎస్పీకి రిపోర్ట్ చేశారు. అయితే ఈ విచారణలో భాగంగానే దాదాపు 114 రకాల ప్రశ్నలను పోలీసులు అయితే భార్గవ్ రెడ్డి మీద సంధించారు. ముఖ్యంగా ఈ పోస్టులు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి, కేవలం అసభ్యకరమైన పోస్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎందుకు అలాంటి పోస్టులు పెడుతున్నారు, అలాంటి పోస్టులు పెట్టడం వల్ల ఎలాంటి వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉంటాయి కాబట్టి ఎందుకు అలాంటి పోస్టులు పెడుతున్నారు, ఎవరు పెట్టమంటున్నారు, ఏ కారణం చేత పెట్టారు అనే రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా సంధించారు. దాదాపు 114 రకాల క్వశ్చన్స్ అయితే సంధించారు పోలీసులు. వాటికి 42కి వాటికి మాత్రమే సమాధానం ఇచ్చి మిగతా వాటికి సమాధానం చెప్పకుండా దాటవేశారని చెప్పి కూడా బి కొత్తకోట సిఐ అయితే స్పష్టం చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి విధానాలు, ఇలాంటి అకృత్యాలు యథేచ్ఛగా సాగాయి కాబట్టే నాయకులు మారినా, రాష్ట్రంలో పరిపాలన మారినా కూడా వారి నాయకుల్లో, వైసీపీ నాయకుల్లోని అహంకార ధోరణి తగ్గలేదనే భావన సర్వత్రా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే నేటికి కూడా కొన్నింటి పోస్టులు ఇలానే వ్యవహరిస్తూ వస్తున్నారు, అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వస్తున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే దీన్ని టీడీపీ నాయకులు ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తున్నా కూడా వైసీపీ నాయకులు మాత్రం రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తున్నారే తప్ప, పోస్టులు పెట్టి రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తున్నారే తప్ప ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పోస్టులు అయితే పెట్టడం లేదనే భావన సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలోనే సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా విచారించారు. దాదాపు 4 గంటల పాటు విచారించారు. నిన్న మధ్యాహ్నం 1 గంటకు మదనపల్లి డిఎస్పీ కార్యాలయం చేరుకున్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి సాయంత్రం 4 దాకా విచారణ అయితే కొనసాగుతూ వచ్చింది. విచారణ అనంతరం మరలా పిలుస్తామని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే ఎలాంటి సమాధానం లేకుండా విచారణ ముగిసిందని అనగానే వెంటనే వెళ్ళిపోయారు. అయితే దీని
పరిశీలించినటువంటి జిల్లా ఎస్పీ వెంటనే మరలా నోటీసు ఇచ్చి పిలిపించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకే మే 1వ తేదీన మరోమారు విచారణకు రావాలని చెప్పి కూడా రాత్రి నోటీసులు అయితే ఇష్యూ చేశారు. ఇవాళ ఉదయం నోటీసులు అయితే ఇష్యూ చేశారు. ఆ మేరకు సజ్జల భార్గవరెడ్డికి మరోమారు విచారణకు పిలిపిస్తున్నారు. ఇలాంటి అసభ్యకర పోస్టులు పెట్టిన తీరు మీదనే మరోమారు విచారించాలని చెప్పి కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే పోలీసులు ఇలాంటి వాటిని పదే పదే ఇలాంటి అసభ్యకర పోస్టులు పెట్టకూడదు, పెట్టే వారి మీద కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు స్పష్టం చేస్తున్నా కూడా కొంతమంది వైసీపీ నాయకులు మాత్రం ఇలాంటి అసభ్యకర పోస్టులు పెట్టడం, వారిని రెచ్చగొట్టే ధోరణి వ్యవహరించడం, ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న గత సీఎం పిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరిని సైతం ఇలాంటి పోస్టులు పెట్టిన దానికే కుప్పం పోలీసులు పిలిపించి విచారణ చేపట్టారు. అలాగే ఇవాళ సజ్జల భార్గవరెడ్డిని పిలిపించి విచారిస్తున్నారు. అంటే వైసీపీ నేతలు ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి వైరల్ చేయడము, వ్యక్తిత్వ హననానికి పాల్పడము, అదే కాకుండా అసభ్యకర పోస్టులు పెట్టడం మూలన వారి యొక్క వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారే తప్ప దీనివల్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందనే భావన సోషల్ మీడియా వల్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందని చెప్పే భావన వైసీపీలు అయితే ఆలోచించడం లేదు. ఆ దిశగానే ఆలోచించకుండానే సోషల్ మీడియా ఉంది కదా అనేసి ఉష్టానుసారంగా అసభ్యకర పోస్టులు పెట్టి తీవ్రంగా అంటే సమాజంలో అకృత్యాలతో పాటు అలజడి సృష్టించేందుకు ప్రధాన కారణమవుతున్నారని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగానే కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మే 1వ తేదీన మరోమారు భార్గవరెడ్డిని పిలిపించి విచారించేందుకు కూడా పిలిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ మేరకు నోటీసులు అయితే ఇష్యూ చేశారు. రవి, రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.